ప్రవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 7 మాటలతో ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన జీసస్. గుడ్ ఫ్రైడే వేడుకలతో క్రైస్తవ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మంచి విలువలను భావితరానికి అందిస్తాం. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ భరత్ వెల్లడి. కళాశాల యాజమాన్యం లైంగిక వేధింపులకు బలైన మరో విద్యార్థిని. సంచలనం రేపుతున్న సూసైడ్ లెటర్. ఇక వివరాలకు వెళ్తే నగరంలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే ఆరాధనలు చేశారు. నగరంలోని అన్ని చర్చిల్లో ధ్యానాలు నిర్వహించారు. దేవుని సేవకులు క్రీస్తు శిలువలతో పలికిన 7 మాటల్లోని ఆధ్యాత్మిక సత్యాలను వివరించారు. పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శిలువను పట్టుకుని నగరంలో భారీ ర్యాలీలు కూడా నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువలతో పడ్డ శ్రమలను ప్రజలకు తెలియజెప్పే విధంగా సిరిపురం చర్చిలో శాంతి దూత యేసుక్రీస్తు శిలువ వేయబడిన రోజు క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా ఆచరించారు. శిలువతో ర్యాలీలు నిర్వహించారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచ మానవాళి పాపాలను కడిగివేయడానికి యేసు శిలువ మరణం పొందినట్లు క్రైస్తవ ఫాదర్లు, పాస్టర్లు సంఘస్థులకు వివరించారు. యేసు మరణానికి ముందు శిలువపై పలికిన 7 మాటలను ప్రజలకు వివరించారు. ప్రార్థన గీతాలను ఆలపించారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ అధికార పార్టీ నేతలు ప్రచారాలకు సరికొత్త ఆచారాలకు తెరతీస్తున్నారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని సిరిపురంలోని చర్చిలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ హాజరై మాట్లాడారు. కార్యక్రమం తీరుతెన్నులు తెలియకుండానే అక్కడి క్రైస్తవ సోదరులను మభ్యపెట్టే విధంగా చేయూత, ఆరోగ్య సురక్ష వంటి పథకాల పేర్లను చెబుతూ బైబిల్కు అనుసంధానం చేస్తూ ప్రస్తావించారు. అప్రస్తుతమని విశ్లేషకులు చెబుతున్నప్పటికీ అధికార పార్టీ నాయకులకు ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు వర్తించవా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి తగు చర్యలు చేపట్టాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు. అదేవిధంగా అమ్మ శైలపాల్ గారికి ఆ సందేహం ఈరోజే నాకు తీరింది. ఎందుకంటే ప్రభువుని హింసించి బాధ పెట్టి వాళ్ళగా చెప్పడం జరిగింది. ఈ భూమి మీద జనులు చేసిన పాపాలను, వారి కర్మలను పరిశుద్ధం చేసి, వారి ఆత్మను పరిశుద్ధం చేసి, వారి పాపాలను భరించి శత్రువును కూడా ప్రేమించమని, శత్రువును కూడా క్షమాగుణం పెట్టి వారిని మతాలకి అన్నిటికీ అతీతంగా ఈరోజు మంచిని, ప్రేమని సమాజానికి ఇచ్చి శుభములు తెలియపరుస్తాడు. వాక్యాలు సిలువలోని వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కటి వంటి మంచి జీసస్ దగ్గర నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పేరు అందరికీ ధన్యవాదాలు. తద్వారా ఈ లోకం కావచ్చు, ఈ దేశం కావచ్చు, ఈ రాష్ట్రం కావచ్చు సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు సుభిక్షంగా ఉండటం కోసం జీసస్ని మనం అందరం కూడా ప్రేయర్ చేసి
ఈరోజు జేసస్కి ఏదైతే ఉపవాస దీక్షలు ఉన్నారో మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను అంటే రాజకీయం గురించి కాదు కానీ బైబిల్ చెప్తుంది సమానత్వం అనేది తీసుకురావాలి, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు ఉండకూడదు, పేద ధనిక అనేది వ్యత్యాసం అనేది ఉండకూడదు. కానీ ఈరోజు పేద ధనిక వ్యత్యాసం లేకుండా కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు ఉండకూడదు అంటే అది ఒక ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సాధ్యం, అది చదువు ద్వారా మాత్రమే సాధ్యమని మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. దాన్ని ఈరోజు తీసుకొచ్చి ఆ ఎడ్యుకేషన్ అనేది ఈ దేశంలో మొట్టమొదటిసారి తీసుకొచ్చింది మనందరి ప్రీతం నాయకులు ప్రభు యొక్క బిడ్డ డాక్టర్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణ బైబిల్ ఫాలో అయ్యే తీసుకొచ్చి ఉంటారని కూడా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా అందరికీ విద్య ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం అనేది గ్రహించింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ దేశంలో నివసించే ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలే ఆరోగ్య భద్రత కల్పించి వారికి స్వస్థత చేకూర్చిన అవసరం ఉందని ఈరోజు జగనన్న, ఎందుకంటే ప్రభువే లోకరక్షకుడు, ఆ ప్రభువు నుంచి ఆదర్శంగా తీసుకునే ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా ప్రజల ఆరోగ్య భద్రత కోసం పాటుపడుతూ ఉన్నారు. మీ అందరూ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35వ వార్డు వైసీపీ అధ్యక్షులు అలుపాన కనకారెడ్డి, ఆదివిష్ణురెడ్డి, వాసర్ల సుబ్రహ్మణ్యాల ఆధ్వర్యంలో 3వ రోజు దక్షిణ శాసనసభ్యుడు ప్రచారాన్ని కొనసాగించారు. ప్రత్యేక అతిథిగా దక్షిణ ఎన్నికల వైసీపీ పరిశీలకులు ద్రోణరాజు శ్రీవాత్సవ్ వాసుపల్లితో కలిసి ప్రచారాన్ని చేపట్టారు. కల్లుపాకల ప్రాంతం నుండి గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరించి విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేయాలంటూ అభ్యర్థించారు. స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. దక్షిణంలో జగనన్న అందించిన పిలుపు వాసుపల్లి గెలుపు అంటూ జేజేలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ్ మాట్లాడుతూ దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు కోసం ఒకే కుటుంబంలా కష్టపడతామని తెలిపారు. ప్రచారంలో ప్రజల పలకరింపు చూస్తే ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పదాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పార్టీలకు అతీతంగా తమ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు. జై వాసుపల్లి, జై వాసుపల్లి, జై ముప్పై 35వ వార్డులో కనకరెడ్డి వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్తున్నారో అదే నినాదంతో ఇక్కడ మా అభ్యర్థి అయిన ప్రస్తుత ఎమ్మెల్యే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో దక్షిణ నియోజకవర్గంలో గెలిపించుకోవడం కోసం మొత్తం ఇప్పటి నుంచి ఏదైతే మే 13న ఎలక్షన్ ఆ రోజు వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అభిమానులు కానీ మొత్తం అందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఆ విజయాన్ని మనం చేజిక్కించుకోవాలి. ఆ భాగంలోనే ఇక్కడ డోర్ టు డోర్ అనేది జరుగుతుంది. అశేష స్పందన వస్తుంది. వైఎస్ఆర్సీపీ చేసిన పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే స్కీమ్స్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండడం, మీ అందరం కూడా ఇక్కడ ఒక కుటుంబంలో ముందుకెళ్ళి గెలుపుకి ఏమైతే చేయాలో అవన్నీ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఖచ్చితంగా గెలుపు అనేది మాదే తథ్యం. థ్యాంక్ యూ. 5వ వార్డులో డోర్ టు డోర్ వార్డు పర్యటన పెట్టాము ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఇది మొదటి వార్డు.
దుర్గాలమ్మ అమ్మవారి ఆశీస్సులు పొంది డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాము. ఎంతో ఆనందం అనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మా నాయకులు రూపా కానీ పుష్ప కానీ ఇలాంటి ఈ విష్ణు కానీ రమణ కానీ గంగాధర్ కానీ తర్వాత ఇతర బుజ్జి గారు నాగిరెడ్డి గారు అంటే వీళ్ళు వెళ్తూ ఉంటే ఇళ్ళల్లోంచి వచ్చి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారన్నమాట. మా నాయకులు వాళ్ళని పేరు పెట్టి పిలవడం అంటే అది ఎంత గ్రేట్ అయింది చూడండి ఒకసారి. సో కంప్లీట్గా కమాండ్ ఉందన్నమాట, వార్డు మీద పట్టు ఉందన్నమాట. ఎవరికి ఏది ఇచ్చాము, ఏ పట్టా ఇచ్చాము, ఎవరికి ఏ స్కీమ్ అందించాము, ఇలాగా ప్రతి ఒక్కరి మీద కూడా మాకు ఒక కమాండ్ ఉంది. వాళ్ళు కూడా మేము ఇది పొందాము, తప్పకుండా ఎమ్మెల్యే గెలిపించుకుంటాము, మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ ఎమ్మెల్యే అవ్వాలి ఇక్కడ అన్న ఒక దృఢంగా చెప్తా ఉన్నారన్నమాట. అవే మాకు ఆశీస్సులుగా తీసుకుంటున్నాము. ఈరోజు కులబద్ద ఏంటంటే ప్రజల యొక్క ఆనందం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, ఆప్యాయత, పలకరించే విధానం, కౌగిలించే విధానం, ఇవన్నీ చూస్తుంటే మాకు ఎంతో కొండంత బలంగా ఉందన్నమాట. తప్పకుండా ఈ యొక్క వార్డులో అత్యధిక మెజార్టీ సాధిస్తాము. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేసి కేక్ కటింగ్ చేశారు. విశాఖ పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి మోత్కుపల్లి శ్రీభరత్, పార్లమెంట్ అధ్యక్షులు గడ్డిబాబ్జీ, ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం, గురుజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి మహాశయుల స్ఫూర్తిగా పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. 1982లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీని ప్రకటించారని తెలిపారు. ఎన్టీఆర్ సిద్ధాంతాల ప్రకారం రాజకీయం అంటే అధికారాన్ని అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడం అంటూ తెలిపారు. దేశ రాజకీయాలకు సంక్షేమ పాలన నేర్పింది ఎన్టీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్ని కుమారి లక్ష్మి, కార్పొరేటర్లు గొలగాని వీరారావు బుజ్జి, రాష్ట్ర కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. 40 ఇయర్స్ పైగా ఒక ఆర్గనైజేషన్ ఉండడం, అది కూడా ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది, ఎందుకు బతుకుతుంది అనేది నేను గత 10 రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్, బూత్ ప్రెసిడెంట్లతో కలుస్తుంటే కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి లేకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, ఒకటో రెండో వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకెవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న మెజారిటీ బూత్ ప్రెసిడెంట్స్, వార్డులో ప్రెసిడెంట్స్, లీడర్సు ఇంకా అదే కమిట్మెంటు, నిబద్ధత, జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అనేది చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో. అన్నగారు పెట్టినప్పుడు ఆయన పుట్టించిన నమ్మకం, ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుస్తుంది. నేను కోరేది ఏంటంటే ఇట్లా విలువలు కలిగిన ఒక పార్టీ, విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఇప్పుడు యువరక్తంగా మేము వస్తున్నాం కాబట్టి మా మీద కూడా ఉంది. భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 ఇయర్స్ ఇట్లాగే పార్టీ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే సీనియర్సు, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ యువరక్తంను కూడా తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ ప్రెసిడెంట్ కొత్తగా గండిబాబ్జీ గారు కూడా పదవి తీసుకోవడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ పొలమరశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీ అందరం కలిపి భవిష్యత్తులో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మీ అందరం బలంగా నమ్ముతున్నాం. వచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి అంటే ఆ పార్టీలో ఏదైతే మంచి ఉందో దాన్ని ఇంకా బలపరిచి పెంచుకోవడం,
ఎవరైతే కొంత దారి తప్పారో వాళ్ళని తిరిగి మళ్ళీ దారిలో తీసుకుని రావడం అండ్ నెక్స్ట్ 40 years కోసం పార్టీ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చాలా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది లక్షలాది మందికి ఒక అంబ్రెల్లా లాగా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది. వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళుగా త్యాగాలు చేసి జనాలకి సేవ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చూసుకుంటే వాళ్ళు ఇంకా జనాల్ని చూసుకుంటారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలందరూ టార్చ్ లైట్ కు ఓటు వేసి జయ భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీతంపేట వినాయక ఆలయం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ వాసులకు తాను సుపరిచితుడని, మహిళలకు తన పట్ల ఆదరణ ఉందని తెలిపారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా, ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించే దిశగా తమ పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ కు తమ పార్టీకి ఇచ్చిన టార్చ్ లైట్ గుర్తుపై ప్రజలు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎందుకంటే విశాఖపట్నం నాకు సుపరిచితమైన ప్రాంతం, విశాఖ ప్రజలు సుపరిచితులు. అందువల్ల ఈ ప్రచారం అంటే మళ్ళా తెలిసిన మిత్రులను ఒకసారి కలవడం అన్నదే ప్రచారమే. ఎందుకంటే చాలామంది ప్రజలను నేను గుర్తిస్తాను, వాళ్ళు నన్ను గుర్తిస్తారు. కాబట్టి ఒక కలయిక ద్వారా ఈ ప్రచారాన్ని మొదలుపెట్టాం. నిన్న ఒక రోడ్ షో మన మ్యారియట్ హోటల్ నుంచి తర్వాత అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వరకు చేశాం. అక్కడ కూడా విశేషమైన ప్రజలను కలవడం జరిగింది. ఈరోజు రోడ్డుకి ఇటు సైడ్ ఉన్న ఈ ప్రాంతంలో ముఖ్యంగా సీతంపేట, అక్కైపాలెం ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కలిసే ప్రయత్నాలు పెడుతున్నాను. చాలామంది ఆప్యాయంగా పలకరిస్తారు, చాలామంది నన్ను వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిగా చూస్తాను. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఎవరో కొత్త వ్యక్తిని కాదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటిలో ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే నేను సాధారణంగా పిల్లల కోసం చాలా వీడియోస్ అవి మాట్లాడుతుంటాను. అందువల్ల వాళ్ళందరూ కూడా నన్ను గుర్తిస్తారు. తర్వాత వాళ్ళు వచ్చేసి మా పిల్లలకు మీ వీడియోలు చూపిస్తాం, అందులో మోటివేటింగ్గా ఉంటాయని వాళ్ళు చెప్పడం, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పినట్టు ఈ ప్రచారం అన్నది తెలిసిన వాళ్ళను మళ్ళా ఒకసారి కలవడం, ఆ తర్వాత ముఖ్యంగా ఎన్నికల్లో మా గుర్తు అయిన టార్చ్ లైట్ని వాళ్ళకు ఒకసారి పరిచయం చేయడం. ఎందుకంటే టార్చ్ లైట్ గుర్తు ఏదైతే మనకుందో, టార్చ్ లైట్ అన్నది మాకు ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తు. ఆ గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఆ విధంగా ఈ టార్చ్ లైట్ అన్నది మాకు ఈసారి ఎన్నికలకు సంఘం ఇచ్చిన గుర్తు. కాబట్టి ఎన్నికల చిహ్నం తీసుకువెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత వాళ్ళకి జై భారత్ నేషనల్ పార్టీ నన్ను గనుక ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నేనేం చేస్తానన్నది కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకనే ఈ నియోజకవర్గానికి ఏం చేస్తానో అని తెలియజేయడానికి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఆ మేనిఫెస్టోని గతంలో ఇలాగా నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా మేనిఫెస్టోని ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చానో, ఈసారి విశాఖపట్నం నార్త్కు కూడా మేనిఫెస్టో తయారు చేసి అది బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా నడుపుతామన్న ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని వాళ్ళలో కలుగు చేస్తూ ఈ ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఈరోజు ఈ విధంగా రోడ్ షో జరిగిన తర్వాత ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర చేసి వాళ్ళని కలిసే ఈ వచ్చే రాబోయే 30-40 రోజుల్లో ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేస్తాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఎమ్మెల్యే నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్స్ అని కూడా తెలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ఏంటి, ఆ తర్వాత నేను చూస్తున్న విశాఖ ఏంటి, నేను చూస్తున్న విశాఖ ఉత్తరం ఏంటి అని కూడా వాళ్ళకి తెప్పే అవకాశం ఉంటుంది. అందుకనే నేను చెబుతుంటాను ఎప్పుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని విశాఖ ఉత్తమ నియోజకవర్గంగా, కేవలం విశాఖ ఉత్తమ నియోజకవర్గమే కాదు దేశంలోనే ఒక ఉత్తమ నియోజకవర్గంగా
తీర్చిదిద్దే అవకాశం. ఎందుకంటే మాకు అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఎమ్మెల్యేలు ఎంపీలు సంకల్పించుకుంటే ప్రతి నియోజకవర్గం కూడా ఒక ఉత్తమ నియోజకవర్గం, ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మనం చేయొచ్చు అన్నది. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం 39వ వార్డు కోట వీధిలో జరిగింది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి చంద్రబాబు పవన్ల నాయకత్వం అవసరమని అన్నారు. దక్షిణంలో నెలకొన్న సమస్యలపై పూర్తి అవగాహనతో శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని తెలిపారు. వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉన్న దక్షిణంలో కాయకష్టం చేసుకునే వారికి అండగా జనసేన కూటమి ఉందని తెలిపారు. ఈరోజు 39వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇంకా బీజేపీ నాయకులు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతున్నప్పుడు ఒకటే చెప్పారు, మీరేం తిరగవసరం లేదు, ఈసారి మార్పు జరగాలని మేము డిసైడ్ అయ్యాం. ఒక్కసారి అని చెప్పేసి మా జీవితాలు 8-10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి మాత్రం ఆయన్ని మాత్రం జీవితంలో రాజకీయాల్లో ఉండకుండా చేస్తాం. ప్రజల కోరిక ఒకటే, ఒక వ్యాపారస్తులు కానీ, ఒక ఉద్యోగస్తులు కానీ, ఏ సామాజిక వర్గం కానీ హ్యాపీగా లేము. దానికి కారణం ఆయన పరిపాలన తప్ప ఇంకోటి కాదు. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం తప్ప ఈ యువతకేం చేయాలి, ఈ ప్రజలకి ఏం చేయాలి, ఈ రాష్ట్రాభివృద్ధి ఎలా జరగాలి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పొల్యూషన్ ఉంది, ఆ పొల్యూషన్ ఎలాగా తగ్గించాలి, లేకపోతే ఏం చేయాలనేది పూర్తిగా గాలికి వదిలేసి ఇవాళ మాయం మాటలతో ప్రజలు మాయ చేసుకుంటూ ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఓల్డ్ సిటీని ఒక గోల్డ్ సిటీగా మేము చేస్తాం, ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా 100 సంవత్సరాలు హిస్టరీ ఉన్నటువంటి మరి మసీద్ దగ్గర మా పెద్దలందరూ కూడా ఆస్వాదించారు. మరి ప్రోటోకాల్ ఉంది కాబట్టి పైకి వెళ్ళలేదు. సో ఆ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా మత్స్యకార పెద్దలందరూ కూడా ఇంటింటికి తిప్పి మరి మా నోకాలమ్మవారు, గంగమ్మవారు కూడా ఆశీర్వదించారు. అలాగే ఇక్కడ మేజర్గా 3 సామాజిక వర్గాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా సిటిబల్ సామాజిక వర్గం, మత్స్యకార సామాజిక వర్గం, ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా చాలా ప్రేమానుగా చూపించారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన వెంటనే ఈ ప్రాంత ప్రజల ప్రతి సమస్యను కూడా తీరుస్తానని అల్లాహ్ ముందు ప్రార్థన చేస్తా ఉన్నా. అనకాపల్లి ఎంపీగా గెలిచి ప్రజలకు అందుబాటులో ఉంటానని బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సింహాచలం తొలిపావంచ నుంచి అనకాపల్లి వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి మొదటిసారిగా విచ్చేసిన అనకాపల్లి జిల్లా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అనకాపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వరకు లంకెలపాలెం నుంచి అనకాపల్లి వరకు భారీ రోడ్ షోను నిర్వహించారు. లంకెలపాలెం ప్రధాన కూడలి వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు అభిమానులు, కార్యకర్తలు. అలా అక్కడ తండేసేటప్పుడు సార్ రమేష్ బాబు నాయకత్వం, సీఎం రమేష్ బాబు నాయకత్వం,
సీఎం రమేష్ గారి నాయకత్వం. చదువుల కోసం ఆడపిల్లలను కళాశాలలకు పంపిస్తే అక్కడ పరిస్థితులు వికృత రూపం దాలుస్తున్నాయి. నగర శివార్లలోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి ముందు రాసిన లేఖలో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. కళాశాలలో లైంగిక వేధింపులు భరించలేకపోతున్నానని, తానొక్కతినే కాదని, కళాశాలలో చాలా మంది ఇదే లైంగిక వేధింపులు భరించలేకపోతున్నారంటూ ఆమె ఆ లేఖలో పేర్కొంది. చండాలంగా ఫోటోలు తీస్తున్నారని, పోలీసులకు చెప్తే సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఆ బాలిక రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. అమ్మా నాన్న క్షమించండి అంటూ తాను లేఖలో రాసిన కన్నీటి చుక్కలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. బాలిక తల్లిదండ్రులు గండికోట రమణ లక్ష్మీ పేరిట రాసిన ఆ లేఖ కొమ్మాదిలో సదరు కార్పొరేట్ కళాశాల పరిస్థితికి అద్దం పడుతోంది. శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న రూపశ్రీ ఆ కళాశాల లెక్చరర్ల దాష్టికానికి బలైపోయింది. లైంగిక వేధింపులు తాళలేక, కుటుంబ పరువును రోడ్డు మీద పెట్టలేక కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు కేజీహెచ్ వద్ద ఆమె బంధువులు మీడియాతో మాట్లాడుతూ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సీపట్నం నియోజకవర్గం నాయుడుపాలెం గ్రామానికి సంబంధించినటువంటి గంటికోట రూపశ్రీ అనే ఆమె శ్రీ చైతన్య కాలేజీలో చదువుకోవడం జరుగుతుంది. అయితే నిన్న రాత్రి 1 గంటకి ఆ అమ్మాయి హఠాత్తుగా బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. అయితే ఆ అమ్మాయి కాలేజీ యాజమాన్యమే వైఫల్యం వల్లే నేను ఎలా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ అమ్మాయి ఆల్రెడీగా గ్రూపుల్లో ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి మొబైల్ నుంచే టైప్ చేసి పెట్టడం జరిగింది. దీని మీద శ్రీ చైతన్య కాలేజీ పూర్తి వైఫల్యం వల్లే జరిగింది కాబట్టి శ్రీ చైతన్య కాలేజీ వారు వెంటనే యాజమాన్యం దిగివచ్చి ఈ తగినటువంటి న్యాయం చేకూర్చవలసిందిగా ఈ అమ్మాయికి మేమందరం కోరుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా నిరుపేదలు, కూలి పని చేసుకొని సహజీవనం గడుపుతూ ఉంటారు. అలాంటి అమ్మాయిని బాగా చదువుతుంది కదని, అమ్మాయి కూడా ర్యాంక్ స్టూడెంట్, బాగా చదువుతుంది కదా అని చెప్పి చదివిద్దాం కదా అని చెప్పేసి శ్రీ చైతన్య కాలేజీలో చదివిస్తే ఇటువంటి యాజమాన్యం లోపం వల్లే వేధిస్తున్నారు. వాళ్ళు ఏదో అసభ్యంగా వ్యవహరించినట్టుగా యాజమాన్యం మొత్తం కూడా వ్యవహరించినటువంటి మెసేజ్ ఆ అమ్మాయి గ్రూప్లో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మనం చూసాం. ఆల్రెడీగా దీని మీద వాళ్ళు స్టేషన్లో ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద పోలీస్ శాఖ వారు కూడా ఈ అమ్మాయికి తగినటువంటి న్యాయం జరిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం వారు కూడా దయతలిచి నిరుపేదలైనటువంటి చదువుకునే ఆడపిల్లలకు రక్షణ లేకపోతే ఇక భావితరాలు చాలా ఇబ్బందులు పడిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం జీవితంలో ఎప్పుడూ చూడకుండా ఉండేలాగా ఆ కాలేజీ యాజమాన్యం మీద ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ అమ్మాయికి తగినటువంటి న్యాయం జరిగేలాగా చూడవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం వారు దీని మీద వెంటనే స్పందించి తగినటువంటి న్యాయం జరిపించవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరికీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. కాలేజీ వారు వచ్చారు సార్, ఇందాక ఇక్కడికే వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయి పద్ధతిగా చదవడానికి ఇష్టపడదు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు అని చెప్పేసి మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయాడు ఒక ఆయన. అయితే ఆ అమ్మాయి 10th కూడా ర్యాంక్స్ వస్తేనే శ్రీ చైతన్యంలో తీసుకోవడం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 7 మాటలతో ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన జీసస్. గుడ్ ఫ్రైడే వేడుకలతో క్రైస్తవ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మంచి విలువలను భావితరానికి అందిస్తాం. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వెల్లడి. కళాశాల యాజమాన్య లైంగిక వేధింపులకు బలైన మరో విద్యార్థిని. సంచలనం రేపుతున్న సూసైడ్ లెటర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.